వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. నీ ప్రేమ నేనేల మరతూ నీ ప్రేమ వర్ణించునా, నీ ప్రేమ నేనేల మరతూ నీ ప్రేమ వర్ణించునా, దానిలో ఏతు నే గ్రహించి, దానిలో ఏతు నే గ్రహించి, నీ ప్రాణ త్యాగము నేనే, నీ ప్రాణ త్యాగము నే తలంచి, వందనము నీకే నా వందనము. సర్వకృపానిధి నీవే, సర్వాధిపతియును నీవే, సర్వకృపానిధి నీవే, సర్వాధిపతియును నీవే, సంఘానికి శిరస్సు నీవే, సంఘానికి శిరస్సు నీవే, నా సంగీత సాహిత్యము నీవే, నా సంగీత సాహిత్యము నీవే, వందనము నీకే నా వందనము. పరిశుద్ధమైన నీ నామము పరిమళ తైలము వలె పరము నుండి పోయావడి, పరము నుండి పోయావడి, పరవాసించి నేను పాడేదను, వందనము నీకే నా వందనము. మృతి వచ్చనే ఒకని నుండి, కృప వచ్చనే నీలో నుండి, మృతి వచ్చనే ఒకని నుండి, కృప వచ్చనే నీలో నుండి, కృషిలే గని కృప రక్షించెను, కృషిలే గని కృప రక్షించెను, కృతజ్ఞతార్పణ లార్పించును, కృతజ్ఞతార్పణ లార్పించును, వందనము నీకే నా వందనము. తండ్రి అయినా దేవునికే, కుమారుడైనా దేవునికే, తండ్రి అయినా దేవునికే, కుమారుడైనా దేవునికే, పరిశుద్ధ ఆత్మ దేవునికే, పరిశుద్ధ ఆత్మ దేవునికే, వందనము 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 వందనము, వందనము నీకే
వందనము నీకే నా వందనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఫిలదెల్ఫియా సంఘముతో దూత ఇలాగా వ్రాయించున్నది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఫిలదెల్ఫియా అనగా దైవికమైన ప్రేమ. 6 సంఘాలలో ఉన్న లోపాన్ని 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో. అలాగైతే వచ్చిందే శోధన కాలం. భూలోకంలో అందరి మీదికి శోధన కాలం వచ్చింది. లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో భూనివాసులను శోధించుటకు ఈనాడు అపవాది భూనివాసులను శోధిస్తా ఉన్నాడు. బోధనా కాలం బోధించినప్పుడు భూనివాసులు చాలా మంది బోధన త్రోసివేశారు. బోధన కలిగినటువంటి వారు, వాక్యాన్ని కలిగిన వారు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడదును. నేనును అంటే తండ్రి కాపాడుతాడు. తండ్రితో పాటు కుమారుడైన నేనును నిన్ను కాపాడదును. శోధన కాలం ఇది. అపవాది అనేకులను శోధించి అనేకులను ఈడ్చుకొని పోతా ఉన్నాడు. శోధనకు యోసేపు లొంగలేదు, కానీ శోధన కాలంలో దేవునికి ప్రీతికరంగా పరిమళపు వాసనగా యోసేపు మనకు కనపడుతున్నాడు. శోధన కాలంలో దావీదు తప్పించుకోలేకపోయాడు, శోధనలో చిక్కుకున్నాడు. శోధనలో అవ్వ చిక్కుకుంది. అవ్వ ద్వారా అందరికీ మరణము. ఒక మనిషిని అవిధేయత వలన ఈ లోకమున పాపం వల్ల మనుషులందరికీ మరణం వచ్చింది. అపవాది శోధించాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. ఏముందంటే, శోధన సహించువాడు ధన్యుడు. అదే ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి, శోధనను ఓర్చుకున్నాడు కనుక యోబు శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాడు, రెండంతలుగా దీవించబడ్డాడు.
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. శోధన సహించువాడు ధన్యుడు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. స్ఫురణలో కూడా మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, శోధించుటకు శోధకుడు. అయితే జాగ్రత్త కలిగి ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. స్ఫురణలో ఉన్న మీలో కొందరిని, ఫిలదెల్ఫియాలో ఉన్న ఒక్కడు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. కారణమేమిటి? నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక. అలాగైతే యోబు ఓర్చుకున్నాడు, ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నాడు కాబట్టి శోధన కాలంలో కాపాడబడ్డాడు. సాతానుడు అపవాది శోధించాడు, కానీ శోధనకు లొంగలేదు. పిల్లల ద్వారా లేదా భార్య ద్వారా అపవాది ఎన్ని రీతిలుగా చేసినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం. మనం దేవుని ద్వారా మేలు అనుభవించుదాం, కీడు అనుభవింపతగదా. దేవుని వాక్యంతో నోరు మోయించాడు. దేవుని వాక్యం కలిగిన ఫిలదెల్ఫియా, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు శోధకుడు భూనివాసులందరినీ కరోనాతో శోధకుడికి సమయం ఇచ్చాడు. వాడు శోధిస్తా ఉన్నాడు. అందుకనే ఈనాడు అనేక కుటుంబాలు రోధిస్తా ఉన్నాయి. శోధనకు లొంగితే అనేక కుటుంబాలు రోదనలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీటి పర్యంతమైంది. శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువే నా ఆశ్రయదుర్గం, వెలుగును నింపిన జ్యోతివి నీవే, వెలుగును నింపిన జ్యోతివి నీవే, నీ కృప మాపై ప్రసరించుమయ్యా, నీ కృప మాపై ప్రసరించుమయ్యా. చెరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పిన్నిది, పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామం. వరములు చింది కనుక వరములు చిందిన నీ దివ్య, వరములు చిందే నీ దివ్య బలితో, వరములు చిందించిన ఆయన దివ్య బలితో. అలాగతే ప్రశస్తమైన సమయంలో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఇది శోధన కాలం. ఎంతో కాలం నుండి బోధనా కాలము అనేకులకు బోధిస్తూ ఉంటే ఈ బోధకులు చెప్పిన మాటలు వినలేదు. ఈనాడు బోధకులకు కూడా కఠినమైన తీర్పు జరుగుతుంది. కారణం, బోధకులు కూడా శోధన కాలంలో తిరిగిపోయారా?
ఓర్పు విషయమై నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఒక ఫిలదెల్ఫియా మాత్రమే నేను నిన్ను కాపాడేదను. ఎందుకో శోధన కాలంలో నువ్వు ఉన్నావు. అలాగైతే శోధనకు లొంగిపోలేసుమా? ఫిలదెల్ఫియా, నీ క్రియలో నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెనను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. యూదులు కాకియే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో, లోకమంతటి మీదికి రాబోయే అంటే వచ్చిన కాలం ఇది. ఈ కాలంలో, శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను అంటే తండ్రి చేత కాపాడబడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘ దూత సంఘం. అలాగైతే భూనివాసులందరినీ శోధిస్తాం. అలాగైతే దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడిన వాడై, ఇదిగో శోధనకు లొంగిపోయి మరణించిన వాడు, ఒక అవిధేయత, ఒక మనిషిని అవిధేయత అందరికీ మరణం తీసుకొచ్చింది. శోధనకు యేసు ప్రభువారైతే శోధనకు మాత్రము లొంగిపోలేదు. శోధకుడు వచ్చి ఈ రాళ్లు రొట్టెలాగినట్లు చేసుకొని తినమని చెప్తే ఏమాత్రం లొంగిపోలేదు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ కొండ మీదించి ఎగిరి దూకు అని వాడు బోధిస్తున్నాడు. 91వ కీర్తన ఆ వాక్యాన్ని పట్టుకొని వాడు, నీ పాదంలో రాయి తగలకుండా తమ చేతుల మీద దూతలు ఎత్తి పట్టుకొందురు అనే మాట అపవాది శోధకుడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మించి దుమ్ముకుము అన్నట్టు. అయితే వాడు చెప్పిన మాట దేవుడు లేదా యేసు ప్రభువారు వింటాడా? వినడు. ఆయన చెప్పిన వాక్యాన్ని మనం వినాలి. అందరూ అంతటా వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించాలా. అనేకులు బోధించారు, బోధకులు. కనుక బోధనా కాలం ఇప్పుడు శోధన కాలం అయిపోయింది. భూలోకమంతటి మీదకి శోధన కాలంగా భూనివాసులను శోధిస్తా ఉన్నాడు. అనేకులు చనిపోతే ఆ కుటుంబం రోధిస్తా ఉంది. కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని వింటే కాపాడబడతాను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక నేను నిన్ను కాపాడేదను. తండ్రి కాపాడటమే కాకుండా కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కనుక వాగ్దాన పూర్ణుడా, కనుక వాగ్దానములన్నీ నెరవేర్చుతుంటివా వాగ్దాన పూర్ణుడా అని పాట పాడుకుంటున్నాం. అలాగైతే ఆయన కాపాడే దేవుడు, కృపగల దేవుడు, రక్షించే దేవుడు. ఓర్పు విషయమై వాక్యమును గైకుంటే ఒక ఫిలదెల్ఫియా కాదు, నీవు నేను ఆ వాక్యానుసారంగా ఆ ఓర్పు విషయమై వాక్యం, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుము, అది ఓర్పు విషయమైన వాక్యం. స్టెఫను కూడా ఈ పాపము వారి మీద మోపగుమని చెప్పి పలికి నిద్రించాడు. అంటే అది ఓర్పుతో కూడిన వాక్యం. ఓర్చుకొని చెంప మీద దెబ్బ కొట్టించుకొని వాక్యం చెప్తున్నా ఓర్పు వాక్యం విన్నవారు
దీవించబడతారు, వినని వారు మరణిస్తారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషిని అవిధేయత్వం వల్ల ఒక పాపం వల్ల అందరికి మరణం శోధించబడిన అలాగే యేసు ప్రభు ఒక వ్యక్తి వలన, ఒక మనిషిని అవిధేయత్వం వలన పాపము, ఒక మనిషిని విధేయత్వం వలన ఈ లోకానికి రక్షణ. ఇప్పుడు నీవు నేను సేఫ్ గా రక్షణతో ఉన్నాము అంటే కేవలం దేవుని కృప. మరణము రాకమునిపే, మరణము నీ కిటికీల దగ్గరకు రాకమునిపే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే దేవుని వాక్యమును నీళ్ళ దగ్గరకు రా. ఆ వాక్యము అనుకూలమైన ఫలం ఇస్తుంది, ఆ వాక్యం బ్రతికిస్తుంది, ఆ వాక్యం రక్షిస్తుంది. కనుక ఓర్పు విషయం వాక్యం గైకొంటివి కనుక శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. ఓర్పు విషయమైన వాక్యం కనుక తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు, ఈ పాపం వారి మీద మోపుకోమని దెబ్బలు కొట్టించుకున్న స్టెఫను, యేసు ప్రభువారు ఓర్పు వాక్యం కనుక ఓర్చుకోవాలా. శ్రమలు వచ్చినప్పుడు అదిగో స్ఫురణలో మీలో కొందరిని 10 దినములు శ్రమ కలుగును, మీలో కొందరిని చెరలో వేయింపవచ్చున్నాడు. మీకు కలిగిన దాన్ని జీవ కిరీటము గట్టిగా పట్టుకొనుడి. కనుక నీ కిరీటం అపహరింపకున్నట్లుగా జాగ్రత్త కలిగి ఉండమాట. ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగా. కనుక శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇది శోధన కాలం, శోధిస్తున్నాడు. రోధించకుండా ఉండాలి అంటే ఆరాధించాలి సుమా, ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించాలా, ఆరాధించాలా. అప్పుడే ఏమాత్రము నీ బాధ నుండి, నీ బలహీనత నుండి, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. భూలోకమంతటి మీదకి శోధించుటకు శోధకుడు అనేక కుటుంబాల్ని కరోనా కబళిస్తుంది. కానీ నీవు మాత్రం యేసు ప్రభుని ఎవరో కులం తక్కువ దేవుడు అనుకోవద్దు. ఇదిగో సమస్త కులములకు మించిన పరిశుద్ధమైన స్థలములలో ఉన్న దేవుడు. ఆ దేవుణ్ణి, దేవా నన్ను రక్షించు అంటే రక్షించుటకు ఆయన సమర్థుడు. వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా ఓర్పు విషయం వాక్యమును గైకొంటే, వెంటనే కాదు గైకొంటే కరోనా నిన్ను ఏం చేయలేదు, దాని బాబు నిన్నేం చేయలేదు. కారణం యేసు వాక్యం, అది ఓర్పు వాక్యం. కనుక ఓర్చుకున్నావా? ప్రభా నన్ను కనికరించమంటే కరోనా కాదు, దాని తాత ముత్తాత జేజమ్మ వెళ్ళిపోతాడు వాడు. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపోజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడును కాను, సియోనుకు అన్యుడును కాను, ఇంకా నేను చుట్టకు దాసుడును కాను, త్రాగుడుకు దాసుడు కాను, నాకు నేనే బాసుడును,
అని చెప్పుకోను. నేను ఆ బిగ్ బాస్ని. ఆయన లెక్క దగ్గర మట్టి ధూళి దుమ్ము లాంటి వాడిని. నేను బిగ్ బాస్నా? ఆయన లెగ్గు, ఆయన సన్నిధి, ఆయన పాదాల దగ్గర ధూళి వంటి వాడిని అని ఒప్పుకుంటే చాలు. నేను బిగ్గు, నేను పెద్ద లెగ్గు, అది వద్దు. ఆ మొగ్గు వద్దు నీకు. ఆ కాటా వద్దు. ఆ కాటాతో పోటా పడవాక. కనుక నేను పెద్ద బాస్ అని అనుకోవద్దు. నేను ఆయన తరగతిలో నేను నేర్చుకోవలసిన బాలుడును. నేను నిన్నటివాడును, నిష్ప్రయోజకుడును. ఆయన పాద సన్నిధి దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని. తగ్గింపు ప్రార్థన దేవుడు కోరతాడు. పశ్చాత్తాప ప్రార్థన దేవుడు కోరతాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాస ప్రార్థన ఆలకించే దేవుడు, పశ్చాత్తాప ప్రార్థన ఆలకించే దేవుడు, తగ్గింపు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. అంతేగాని పెద్ద పెద్ద ప్రార్థనలు నేను అంతోడిని ప్రభువా, ఎంతోడిని ప్రభువా, నేను భేద బిక్కి అని ప్రార్థన చేయకూడదు. నేను గొప్పను ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. కనుక తగ్గింపు ప్రార్థన, పశ్చాత్తాప కూడిన ప్రార్థన, విశ్వాస ప్రార్థన, పట్టుదల గల ప్రార్థన. నాకు మేలు చెయ్యి ప్రభువా అని పాదాలు పట్టుకోవాలా. అలాగైతే ఫిలదెల్ఫియా ఆ సంఘము నేను నిన్ను ప్రేమించిననుటకు సూచనగా యూదులు కాకయ్యే యూదులోని చెప్పుకోను సాతాను సమాజం వారు నీ కాళ్ళ మీద పడతాడు, నీ కాళ్ళ మీద పడతారు. నేను నిన్ను ప్రేమించి తిని అని అనడానికి సూచనగా వాళ్ళు నీ కాళ్ళ మీద పడతారు. సాతాను సమాజం వారు, సాతాను సమాజపు యూదుల్లో దేవుని సంబంధమైన స్తుతించే యూదులు ఉన్నారు. కనుక దేవునిని పట్టించిన ఇస్కరియోతు యోధ యూదులు కూడా ఉన్నారు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఎంత ఆధిక్యత ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చాడు. యూదులు కాకయ్యే యూదులు చెప్పుకోను సాతాను సమాజపు వారిని నీ కాళ్ళ మీద పడేస్తాను. నీవు నా ఓర్పు విషయమై వాక్యం గైకొట్టివు గనుక భూనివాసులను శోధించుటకు శోధకుడు ఈ కరోనాతో మొత్తుతున్నాడు. మొత్తబడకుండా ఉండాలంటే నీ హృదయం మెత్తని చేయబడాలా. నేను బిగ్గు బాసును కాదు, ఆయన లెక్క దగ్గర మట్టి వంటి వాడిని. నేను ఆయన పాదాల ధూళి వంటి వాడని తగ్గించుకొని ప్రార్థన చేస్తే కరోనా కాదు, వాడి తాత, వాడి జేజమ్మ, వాడి ముత్తాత కూడా పారిపోతాడు. కారణము ఏమిటి అంటే నీ హృదయం మెత్తనిగా ఉండి యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే చాలు. ఈనాడు చాలా ప్రార్థనలు పెడుతున్నారు. ఆ యూపీఎఫ్ యునైటెడ్ ప్రేయర్ ఫెలోషిప్ అంటున్నారు. ఆ సహోదరుల ఐక్యతే లేదు. ఇంకోటి ఏంటి, బ్రేక్ఫాస్ట్ ప్రేయర్ అని పెడుతున్నారు. అంటే ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ చేయకముందే ప్రార్థన చేసి బ్రేక్ఫాస్ట్ అన్నారు. ఈ ఫాస్ట్ కాదు, యూపీఎఫ్ కాదు, లేకపోతే అమాసర రాత్రంతా ప్రార్థన కాదు, ఆల్ నైట్ ప్రేయర్ కాదు. ఎన్ని పెట్టినా ఏమి కాదు. మెత్తని హృదయంతో ఒప్పుకొని ప్రార్థన చేయవాడు, తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని ప్రభువా నేను పాపముని, నేను పాపం చేశాను, నేను అవివేకిని అని ఒప్పుకుంటే చాలు, ఆయన తప్పక క్షమిస్తాడు. ఒప్పుకోకపోతే తప్పక నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నీకు నీవే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందువో. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకమంత తండ్రి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నవాడు తప్పించుకోలేకపోతున్నాడు. లక్ష్యం ఉంచిన వాడు తప్పించుకొని రక్షింపబడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మెత్తన హృదయం, విశ్వాసపు ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన,
ఒప్పుకోలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదల ప్రార్థన విని ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నావు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడును అని చెప్తున్నాను. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రభువా నేను మెత్తని చేయబడ్డా నీ వాక్యంతో, నేను మత్తబడకుండా ఉండాలి అంటే ప్రభువా నేను నీవే దేవుడు అని నా హృదయంలో, ఈ మెత్తని హృదయంలో నీవు నా హృదయములకు రా ప్రభువా అని క్షమించమని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి కాపాడే దేవుడు, కృపగల దేవుడు, రక్షించే దేవుడు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ రాబోయే శోధన కాలంలో నేను నిన్ను సదాకాలము కాపాడి సదాకాలము నీకు తోడై ఉండును గాక.